క్రైస్తవుల రక్షణకై గర్జించిన రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కరిస్ట్. వార్త ముఖ్యాంశాలు. మార్చి 24 నుండి 26 వరకు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు. క్రైస్తవుల ఐక్యత, ఆత్మీయ భోజనాలు. క్రైస్తవ సోదరుల ఐక్యతకు పిలుపు. రాజ్యాంగబద్ధంగా మత స్వేచ్ఛను కాపాడటమే మా లక్ష్యం. పార్టీ ముఖ్య నాయకులు. దేశవ్యాప్తంగా క్రైస్తవ మైనారిటీలపై జరుగుతున్న దాడులను మరియు వారి ఐక్యతను చాటి చెప్పేందుకు రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కరిస్ట్ సమరశంఖం పూరించింది. క్రిస్టియన్ సెక్యులర్ ఫోరం సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో క్రైస్తవుల ఐక్యత, ఆత్మీయ భోజనాల పేరిట భారీ సభలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా శ్రీ ఎం జయకుమార్ గారు, రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కరిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, మరియు పాస్టర్ పి ప్రభు గారు, క్రిస్టియన్ సెక్యులర్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొంటారు. ఈ క్రమంలో మార్చి 24 నుండి 26 వరకు వివిధ నియోజకవర్గాల్లో జరగనున్న సభలకు సంబంధించిన వివరాలు పార్టీ నాయకులు విడుదల చేశారు. సభల యొక్క వివరాలు. తేదీ మార్చి 24, నియోజకవర్గం కావలి, సమయం సాయంత్రం 4 గంటలకు, సభాధ్యక్షులు ఏ రమేష్ మౌర్యన్. తేదీ మార్చి 25, నియోజకవర్గం కందుకూరు, సభాధ్యక్షులు వై బాలు మౌర్యన్. తేదీ మార్చి 26, నియోజకవర్గం ఉదయగిరి, సభాధ్యక్షులు వై మాధవ మౌర్యన్. ఈ సభల్లో ప్రసంగికులుగా ఎంఆర్ ఇస్రాయిల్ గారు, థామస్ గారు మరియు జి జాన్ గారు పాల్గొని క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు ఐక్యత యొక్క ఆవిష్కతపై ప్రసంగించనున్నారు. రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కరిస్ట్ జాతీయ అధ్యక్షులు శ్రీ జ్వాలా మౌర్యన్ గారి మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు క్రైస్తవ సోదర సోదరీమణులు మరియు ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీలు కోరారు. ప్రజల కోసం, దేశం కోసం అనే నినాదంతో సాగుతున్న ఈ ఉద్యమం క్రైస్తవ మైనారిటీల హక్కుల పరిరక్షణకు ఒక బలమైన వేదికగా నిలుస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.